హ్యాండ్ డిజైన్ కోసం ముందుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మనము ఫోల్డింగ్ వైపు నుంచి మనమైతే పొడవు తీసుకున్నామండి. 5 ఇంచుల పొడవు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఖర్చుల కోసం కలిపి అనమాట. ఇప్పుడు పైనుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది తీసుకోవాలి. కింద కూడా ఒక 1/2 ఇంచ్ మందన ఒక లైన్ తీసుకోండి. తర్వాత 1.5 ఇంచులతో స్ట్రైట్ లైన్ అయితే తీసుకొని ఫోల్డింగ్ వైపు నుంచి 7.5కి ఆర్మ్ రౌండ్ మనం మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ 5 ఇంచులు ఉంది, దానికి 1.5 ఇంచు మళ్ళీ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలిపేయండి. కింద 1.5 తీసాం కదా, పైన మాత్రం 2 ఇంచుల ఖర్చుల కోసం అయితే పెట్టేయండి. అక్కడి నుంచి మనం మార్కింగ్స్ ఈ విధంగా కలిపేద్దాం. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసేసి కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్న టాక్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఉపయోగపడతాయి. ఈ విధంగా చిన్న టాక్స్ అనేది పెట్టేసేయండి. అలాగే పైన కూడా సెంటర్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇప్పుడు లోతు తీయాలి. ఈ లోతు తీసిన భాగం మనకి ఫ్రంట్ భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దీనిని పెట్టుకోవాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ మందంతో మీరు కట్ చేసేయండి కొంచెం ఎక్స్ట్రా. ఇప్పుడు రాంగ్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని చుట్టూ కుట్టేసేయండి. కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ క్లాత్ అనేది మనకి 2.5 ఇంచులు ఉండాలి. ఇటు చూసినా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. దీనిని ఇలా కొన్ని మనకి హ్యాండ్ డిజైన్కి ఎన్ని అవసరం అని తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్కి మనకి సెంటర్ పాయింట్ గుర్తు పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేద్దాం. ఈ విధంగా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనము ఇలా పెట్టేసేయండి. నేను చూపించిన విధంగా మీరు కూడా పెట్టేసుకోండి. ఇలా మొత్తం పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయండి. అలాగే కింద కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక వైపు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు చూడాలి అనుకుంటే ముందుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనము 1.5 ఇంచులు వెడల్పుతోటి ఒక క్లాత్ని ఫోల్డింగ్ చేసి పై భాగంలో ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిని ఏదైనా ఎక్స్ట్రా ఇంకా ఉంటే కనుక కట్ చేసేయండి. పీసులు కానీ ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటుంది కదా, అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నవి ఘాట్లు పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా చిన్నగా ఘాట్లు పెట్టేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పేసి ఒక ఫోల్డింగ్ మీద ఇలా పెట్టుకొని పైన ఒక చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కొంచెం తక్కువ కనిపించాలంటే లోపలికి ఎక్కువ మడతేయండి. లేదు కొంచెం ఎక్కువ కనిపించాలంటే కొంచెం మీకు ఎంత అవసరం అనుకుంటే ఆ విధంగా లోపలికి మడత చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి పైన. ఇప్పుడు లేస్ అనేది వేద్దాము. ఇలా లేస్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కింద వైపుకి చిన్నగా తిప్పేసుకొని క్లాత్ని తిప్పుకొని నీట్గా సర్దుకొని చివరి వరకు కుట్టేసేయండి. అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. రెండో వైపు కూడా ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ మొత్తం రెడీ అయిపోయాక మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.